అందరికీ నమస్కారం. మన జనసేన పార్టీ శ్రేణులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ గారు మన క్రియాశీలక సభ్యులను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఆయన కార్యకర్తల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని స్వయంగా ఆయన 2 కోట్ల రూపాయలు ఈ బీమా సభ్యత్వానికి సంబంధించి నిధికిచ్చి ఆయన మొదటి సభ్యత్వం తీసుకున్నారు. ఈ సభ్యత్వానికి సంబంధించి 16 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల లోపు ఎవరైనా ఈ సభ్యత్వం తీసుకోవచ్చు. ఆ పైన వయసు వాళ్ళు కూడా తీసుకోవచ్చు, కాదు వాళ్ళకి బీమా సౌకర్యం వర్తించదు. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి చర్యలు తీసుకున్నాడు మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే జనసేన పార్టీ అంటేనే సహజంగా యువకులు ఎక్కువగా ఉంటారు, యువకులు ఎక్కువ అంటే దూకుడుగా ఉంటారు. ఆ సందర్భంలో సహజంగా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా పొరపాటున ప్రమాదం జరిగితే మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు బాధపడతారు లేదో నేను చెప్పలేను, కానీ ఇంటి పెద్దన్నగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా బాధపడతారు, బాధ్యత తీసుకుంటారు. అందుకోసమే ఆయన పెద్దన్న పాత్ర పోషించడం కోసం ఈరోజు క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సభ్యత్వానికి సంబంధించి గతంలో 500 రూపాయలు నగదును ప్రకటించారు. కానీ మన కార్యకర్తల యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దీన్ని 500 నుంచి 400 రూపాయలు తగ్గించడం జరిగింది. ఎవరైనా క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నామినీ ఆధార్ కార్డు, 400 రూపాయల నగదు, ఒక పర్మనెంట్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా గతంలో ఎవరైనా సభ్యత్వం తీసుకుంటే మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. దానికి వాళ్ళు ఐడెంటిఫికేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఉంటే సరిపోద్ది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒళ్ళు వినియోగించుకోవాలి. దీనికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి వినుకొండ నియోజకవర్గంలో సుమారు 100 మంది పైగా ఈ క్రియాశీలక వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు. ఈ నెల 26వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు వరకు ఈ సభ్యత్వ నమోదు కొనసాగుతుంది. మన స్థానిక పల్నాడు రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మా క్రియాశీలక వాలంటీర్లు అందుబాటులో ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే మెగా కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు చేసే ఈ సభ్యత్వం కేవలం మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ మాత్రమే కాదు. మరి డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేశారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వెలుగులు లేని వాళ్ళకి రాత్రికి రాత్రే విద్యుత్ వెలుగులు నింపాడు. అదే స్కూల్ పిల్లలు మాకు ఆర్థిక సాయం అంటే చేశాడు. ఇప్పటివరకు భారతదేశంలో జేబులోంచి సొంత డబ్బులు ఖర్చు పెట్టిన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటివరకు నాయకులు అందరూ కూడా పార్టీ నుంచి వస్తే మొట్టమొదటిసారిగా ప్రజల నుంచి వచ్చిన ప్రజానాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఒక 21 స్థానాలు ఎమ్మెల్యేలుగా, 2 ఎంపీలుగా, 2 ఎమ్మెల్సీలుగా ఉంటేనే మేము ఇంత ప్రజలకు సేవ చేయగలిగాం. మీరు ఈ క్రియాశీలక సభ్యత్వాల ద్వారా మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహం మరింత కొండంత బలంగా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఆయన నేతృత్వంలో